అందరికీ నమస్కారం. ఈ నెల 27-28 తేదీల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి, తెలుగు వారందరూ కూడా ఒక పండుగ మహానాడు. ఈ 2 రోజుల కార్యక్రమాన్ని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని, ఎందుకంటే ప్రస్తుతం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈ యొక్క డీజిల్ని, పెట్రోల్ని ఆదా చేయాలనేటువంటి ఉద్దేశం, పొదుపు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ మహానాడిని, ఎందుకంటే నెల్లూరులో నిర్వహించాలనుకున్నటువంటి మహానాడికి దాదాపుగా 10,000 పైచిలుకు వాహనాలు వస్తాయని ఒక అంచనా వేశాం. కాబట్టి దీని నుంచి ఈ ఆయిల్ని కానీ మరి పొదుపు విషయంలో కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క హైబ్రిడ్ విధానంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మరి ఈ నియోజకవర్గంలో దాదాపుగా 12 క్లస్టర్లో, 6 మండలాలు 12 క్లస్టర్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని స్క్రీన్ పెట్టుకుని ఒక కళ్యాణ మండపంలో మరి ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు అట్లా 2 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2 రోజుల పాటు అక్కడ మరి వర్చువల్ విధానంలో మరి తీర్మానాలను కానీ ప్రవేశపెట్టేటువంటి ఈ 2 రోజుల కార్యక్రమం ఉంటుంది. 28వ తేదీన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు. వీటన్నిటిని కూడా కృష్ణా జిల్లాలో మరి 7 నియోజకవర్గాలతో పాటు ఇక్కడ కూడా మరి ఈ 6 మండలాల్లో 12 ప్రాంతాల్లో ఈ యొక్క స్క్రీన్స్ పెట్టుకుని చక్కగా అక్కడ మంచి తోరణాలతో, జెండాలతో అలంకరించుకొని ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి, అదేవిధంగా క్లస్టర్ యూనిట్, గ్రామ పార్టీ, మండల పార్టీ, జిల్లా పార్టీ అందరూ అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. 28వ తేదీల్లో అవనగడ్డ నియోజకవర్గంలో 6 మండలాల్లోని 12 క్లస్టర్స్లో జరిగే మహానాడుని జయప్రదం చేయవలసిందిగా కార్యకర్తల్ని, అభిమానుల్ని, నాయకుల్ని కోరుకుంటున్నాం. గౌరవ జిల్లా అధ్యక్షులు గురుమూర్తి గారు మరి వాళ్ళ ఏ విధంగా జరుగుతూ ఉంది ఏర్పాట్లను చూడటానికి, పరామర్శించడానికి రావటం జరిగింది. ఆ ఏర్పాట్లను కూడా మొత్తం పరిశీలించారు. ఆయన కూడా సంతృప్తి చెందాడు. మరి కార్యకర్తలు, నాయకులంతా కూడా ఈ సమయం ఎప్పుడు వస్తుందా, ఈ మహానాడు పండుగ ఎప్పుడు పాల్గొందామా అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ ఇంధన కొరత ఇది లేకపోయినట్టయితే భారీ ఎత్తున నెల్లూరులో నిర్వహించడం జరిగేది. మరి దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా క్లస్టర్స్ వారీగా జరగాలని ఆదేశించిన నేపథ్యంలో అన్ని క్లస్టర్స్లో ఉదయం 9 గంటలకి కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు జెండా ఎగురవేసిన తర్వాత అది వర్చువల్గా ఇక్కడ అన్ని ఎల్ఈడి స్క్రీన్లో 12 చోట్ల కూడా ప్రారంభమవుద్దని చెప్పి ఈ సందర్భంగా కార్యకర్తలు తెలియజేస్తా ఉన్నా. మరి అక్కడే అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, పల్లా శ్రీనివాస్ గారి ప్రసంగాలతో పాటు ప్రముఖుల ప్రసంగాలన్నీ ఉంటాయి. మరి అలానే మరుసటి రోజు చారిత్రాత్మక పురుషుడు, అవతార పురుషుడే నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఈ 2 రోజుల్లో నిర్వహించబడతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ 2 రోజులు కూడా యూనిట్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, కేఎస్ఎస్లు కానివ్వండి, జిల్లా, రాష్ట్ర మహిళా అన్ని విభాగాలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనే విధంగా నాయకులు వాళ్ళందరినీ కూడా పేరు పేరున ఫోన్లు చేయటం కానీ, ఇంటికెళ్లి పిలిచి ఆహ్వానించి ఆ 2 రోజులు కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా కోరాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఈ సందర్భంగా ఎప్పుడూ కూడా మన మహానాడు అంటే చాలా గొప్పగా జరుపుకుంటాం. మరి వాళ్ళ కొంతమంది చాలా ఇక్కడ మన క్లస్టర్స్లోనే కదా అని చెప్పేసి ఎక్కడా కూడా నిరాశ చెందొద్దు. ఎందుకంటే క్లస్టర్స్లో అయినా కూడా చాలా ఉత్సాహంగా జరగబోతా ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ విధానంలో ఇది నిర్వహిస్తున్నాం కాబట్టి
జయప్రదం చేయాల్సిందిగా 6 మండలాల కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు కోరుకుంటా ఉన్నాను.